దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరొకసారి మరొక సందేశమును ప్రభు కృపను బట్టి, ప్రభు దయను బట్టి మనము నేర్చుకుందాము. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఆధారాలు, యేసుక్రీస్తు శరీరముగా వచ్చినటువంటి దేవుడే అని చెప్పడానికి ఉన్నటువంటి ఆధారాలను అనేకమైనటువంటివి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దానిలో భాగముగా ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అంశము, రాజుల రాజు ప్రభువుల ప్రభు. రాజుల రాజు ప్రభువుల ప్రభు అనేటటువంటి మాటని మనము లేఖనాల నుండి పరిశీలన చేద్దాము. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. పరమ దేవుడు పరమ ప్రభువునై ఉన్నాడు. అలాగే ఇదే వచనాలను ఇంగ్లీష్లో కూడా చదివి వినిపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ది లార్డ్ యువర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ గాడ్స్. యువర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ గాడ్స్. దేవుళ్ళకే దేవుడు. అందుకే యెహోవా పరమ దేవుడు అని రాయబడింది. అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, పరమ ప్రభువునై ఉన్నాడు. లార్డ్స్కే లార్డ్ అని రాయబడుతుంది. చాలా చక్కని వాక్య భాగాలు, చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి వాక్య భాగాలు. ఇప్పుడు చూడండి, కీర్తనలో 136 3వ వచనము చూసినట్లయితే, ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఓ గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఫర్ హిజ్ మెర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్ అని రాయబడింది. దావీదు గారు ఏమని చెప్తున్నారంటే, ప్రభువుల ప్రభువునకు, లార్డ్ ఆఫ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆ యెహోవా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండంలో మోషే గారి ద్వారా చెప్పబడింది ఏంటంటే, నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. గాడ్ ఆఫ్ గాడ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని మోషే గారు చెప్పారు. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, ప్రభువుల ప్రభువునకు, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని చెప్తుంది. మోషే గారు చెప్పింది యెహోవా దేవుడి గురించే చెప్పారు, దావీదు గారు యెహోవా దేవుడి గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో చూసినట్లయితే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును, మర్మములను బయలుపరచు దేవుడునై ఉన్నాడని, వాడై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ది కింగ్ ఆన్సర్డ్ unto Daniel and said, of a truth it is that your God is a God of gods and a Lord of kings and a revealer of secrets, seeing thou couldst reveal this secret అని ఒక రాజు యెహోవా దేవుడి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభు అయి ఉన్నాడు అని ఎవరి గురించి చెప్పారంటే, యెహోవా దేవుని గురించి చెప్తూ ఉన్నారు. చూసినట్లయితే దానియేలు గ్రంథంలో రాజు ఇచ్చినటువంటి సాక్ష్యమును, దావీదు ఇచ్చినటువంటి సాక్ష్యమును, అలాగే చూసినట్లయితే మోషే గారు చెప్పినటువంటి మాటల్ని గమనించినప్పుడు, పరమదేవుడు, పరమ ప్రభు, గాడ్ ఆఫ్ గాడ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని చెప్పబడింది. ఎవరి గురించి చెప్పబడింది అంటే, యెహోవా దేవుని గురించి చెప్పబడింది. నా ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు గమనించండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఇప్పుడు ఈ పేరు ఎవరి మీద రాయబడి ఉంది? రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ అని పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడుగా గురించి చెప్పబడినటువంటి మాట
ఇప్పుడు ఎవరి గురించి రాయబడిందంటే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారి మీద ఏమని రాయబడిందంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ప్రభువులకు ప్రభువు అంటే పరమ ప్రభువు అని రాయబడింది. ఎవరి గురించి రాయబడిందంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతుంది. అను నామము ఆయన వస్త్రము మీద ఉంది. అలాగే ఆయన తొడ మీద కూడా రాయబడి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దీన్ని ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ హీ హ్యాత్ ఆన్ హిజ్ వెషర్ అండ్ ఆన్ హిజ్ థై ఏ నేమ్ రిటెన్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని ఎవరి గురించి రాయబడిందంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడిగా రాయబడితే క్రొత్త నిబంధన పుస్తకంలో యేసుక్రీస్తు వారి గురించి అయ్యే బిరుదులు, అయ్యే పేర్లు ఏమని రాయబడింది? కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని రాయబడింది. అంటే ఇద్దరు ఒకటైతేనే అలాంటి పేర్లు ఉంటాయి. ఇద్దరికి సపరేట్గా ఇవ్వరు. పరమ ప్రభు అని ఇద్దరి గురించి చెప్పరు, ఒకలే ఉంటారు. అలాగే రాజులకు రాజు అని ఒక్కరి గురించి చెప్తారు. అంతే తప్పనిచ్చి ఇద్దరిని కూడా ఈయన కూడా రాజులకు రాజే, ఆయన కూడా రాజులకు రాజే అని చెప్పరు. కాబట్టి యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా శరీరంతో వచ్చాడనే విషయాన్ని, సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా కొన్ని వచనాలను చదివి వినిపిస్తా. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై నందునను ఆయన ఆ రాజులను జయించును. ఇప్పుడు వీళ్ళు ఏమని అనొచ్చంటే తొడ మీద రాసి ఉంది కానీ, వస్త్రం మీద రాసి ఉంది కానీ అది ఆయన పేరే అని రాసలేదుగా. కింగ్ ఆఫ్ కింగ్స్ అని రాసి ఉంది కానీ యేసుక్రీస్తే కింగ్ ఆఫ్ కింగ్స్ అని లేదుగా. లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని రాసి ఉంది, ఆయన తొడ మీద ఉంది, ఆయన వస్త్రం మీద ఉంది, ఓకే. కానీ ఇది యేసుక్రీస్తుకు సంబంధించిన పేరు అని ఆయన మీద రాసి లేదు కదా అని అనేవాళ్ళు, దుర్బోధ చేసేవాళ్ళు ఉండవచ్చు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే ఏమని రాసిందంటే వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ఏమై ఉందంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజయ్యున్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును అని రాయబడుతుంది. ఇప్పుడు అర్థమైందా? గొర్రెపిల్ల ఏమై ఉన్నారు? ప్రభువులకు ప్రభు అయి ఉన్నారు. ఎవరు గొర్రెపిల్ల? యేసుక్రీస్తు వారే ఆ గొర్రెపిల్ల. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయి ఉన్నారనేటటువంటి విషయం చాలా స్పష్టంగా రాయబడుతుంది. యెహోవా దేవుడికి ఏదైతే పేర్లు కలిగి ఉన్నారో అది యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు. అది కలిగి లేరు అంటానికి లేదు. గొర్రెపిల్ల ఏమై ఉన్నారు అంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు అయి ఉన్నారు, రాజులకు రాజై ఉన్నారు. అది ఆయన వస్త్రం మీద రాయబడింది, ఆయన తొడ మీద రాయబడింది. చూసుకోండి కావాలండి. కాదండి, యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడ రాసినా స్మాల్ అక్షరాల్లో లార్డ్స్ అని రాస్తే అని చెప్పే మనుషులు కూడా ఉన్నారు. యెహోవా దేవుడిగా గురించి చెప్తే LORD లార్డ్ అని పెద్దగా ఉంటుంది. యేసు ప్రభు వారి గురించి చెప్తే LORD లార్డ్ అని చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. అక్కడేమో బోల్డ్ అక్షరాల్లో రాసి ఉంటుంది, ఇక్కడ స్మాల్ లెటర్స్లో రాసి ఉంటుంది అని దుర్బోధ చేసేటటువంటి బోధకులు ఉన్నారు. మీకే దేవుడు చెప్తున్నారు. చూడండి అక్కడ ఏమని రాస్తుందండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ హీ హ్యాత్ ఆన్ హిజ్ వెస్చర్ అండ్ ఆన్ హిజ్ థై ఏ నేమ్ రిటెన్ కింగ్ ఆఫ్ కింగ్స్ బోల్డ్ లెటర్స్, కింగ్ ఆఫ్ కింగ్స్ బోల్డ్ లెటర్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ బోల్డ్ లెటర్స్ రాసున్నాయి. కావాలంటే బైబిల్ తీసి ఇంగ్లీష్లో చూసుకో. ఇప్పుడు గొర్రెపిల్లతో యుద్ధం చేయాలని చాలామంది వస్తారంట. గొర్రెపిల్లతో యుద్ధం చేయాలని వస్తారు. గొర్రెపిల్ల అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారితో యుద్ధం చేయడానికి వస్తారు. కానీ ఈ గొర్రెపిల్ల అంటే ఎవరనుకుంటున్నారు?
ఆయన గొర్రెపిల్లలాగా సాత్వికుడిగా ఉన్నాడు కదా, మాట్లాడకుండా ఉన్నాడు కదా. మొదటి రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమి చేయకుండా ఉన్నాడు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాడు కదా అని అనుకుంటున్నారేమో. కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు, రాజులకు రాజై ఉన్నందున తనతో కూడా ఉండిన వాళ్ళు, ఎవరైతే ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైనటువంటి వారు. 3 లక్షణాలు ఉంటాయి దేవుని పిల్లల్లో. 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఏర్పరచబడి ఉండాలి. రెండవది చూసినట్లయితే పిలవబడిన వారై ఉండాలి. 3, నమ్మకమైన వారై ఉండాలి. ఉన్నందునను ఆయన రాజులను జయించును. రాజులను ఎంతమంది వస్తారు ఆ యుద్ధంలో, ఎంతో మంది రాజులు ప్రభువు మీదకి వస్తారు, కానీ వీరందరినీ కూడా జయిస్తాడు. అక్కడ గొర్రెపిల్ల ఏమని రాయబడిందంటే ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అని రాయబడుతుంది. యెహోవా దేవుడికి ఏదైతే పేర్లు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మోషే గారు చెప్పారో, దావీదు గారు చెప్పారో, దానియేలు గ్రంథంలో ఒక రాజు సాక్ష్యాన్ని తెలియజేశాడో, అదే పేరు, అదే బిరుదులు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అది ఆయన వస్త్రము మీద రాయబడింది, ఆయన తొడ మీద కూడా రాయబడి ఉన్నట్లుగా అక్కడ యోహాను చూస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇప్పుడు అక్కడ పేరు రాయబడింది కానీ అది ఆయన పేరు కాదు కదా అని మాట్లాడే వాళ్ళ కోసం దేవుడు మరొక వచనాన్ని రాసించారు. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజై ఉన్నందున అని రాయబడింది. అంటే ఈ గొర్రెపిల్లే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని రాయబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే యెహోవాయే యేసుక్రీస్తు. యెహోవా దేవుడుగా ఉన్నటువంటి తండ్రి ఆత్మస్వరూపంలో ఉన్నాడు. ఆత్మస్వరూపి శరీరంలోకి వచ్చినప్పుడు కుమారుడిగా పిలువబడుతూ ఆయనే యేసుక్రీస్తుగా పిలువబడ్డాడని రాయబడుతుంది. ఇంకా చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉందో చూడండి. ఆ మాటను కూడా చదివి ముగిస్తాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అని రాయబడుతుంది. కాబట్టి యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ఏ యెహోవా. యెహోవా దేవుడు ఆత్మగా ఉన్నారు, యేసుక్రీస్తు అదే దేవుడు శరీరముగా ఉన్నాడు. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? మనిషిలో ప్రాణము, ఆత్మ, శరీరము కలిసి, ఈ 3 కలిసి ఒక్కరిలాగా ఎలాగ జీవిస్తుంటారో అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ 3 కూడా ఒక్కరిగా ఉంటారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఏమని చెప్తూ ఉన్నారంటే మొదటి యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంకా చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనంలో మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును, గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి దేవాలయం అంటే ఎవరు అంటే తండ్రిగా ఉన్నటువంటి దేవుడు, అలాగే గొర్రెపిల్లగా ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, ఈ ఇద్దరు కలిసి దేవాలయం అయి ఉన్నారు. దేవాలయం అయి ఉన్నారు. ఇంకా చూసినట్లయితే ఈ దేవాలయం గురించి చెప్పబడినట్లయితే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడుతుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని రాస్తున్నారు. మన దేహం దేవుని ఆలయం. శరీరము, ప్రాణముతో కలిసి ఉన్నటువంటి ఈ యొక్క దేహము ఎవరికి దేవాలయం అంటే పరిశుద్ధాత్మునికి దేవాలయం అయి ఉన్నది, ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మట్టితో చేయబడినటువంటి శరీరము, అలాగే ప్రాణము, ఈ 2 కలిసి దేహాన్ని ఏర్పాటు చేసి ఈ దేహంలో పరిశుద్ధాత్ముడు మన హృదయములో సంచరిస్తూ ఉన్నటువంటి విషయం మీకు తెలియదా? ఈ 3 కలిసి ఒకటిగా ఉన్నప్పుడు
ఆత్మగా ఉన్నటువంటి తండ్రి శరీర రూపాన్ని ధరించినటువంటి ఆ తండ్రి కుమారుడుగా యేసుక్రీస్తుగా కలిగి ఉండి దేవాలయమై ఉన్నారు. ఆ దేవాలయములో పరిశుద్ధాత్ముడు సంచారము చేస్తారనే విషయం మీకు అర్థం కావటం లేదా? ఆలోచన చేయండి. కాబట్టి యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తుయే యెహోవా అని దేవుని లేఖనము స్పష్టంగా సెలవిస్తుంది. అర్థం చేసుకుంటే మనం ధన్యులం. అర్థం చేసుకోలేకపోతే ఎవరు ఏం చేయలేం. తండ్రి ఎవరు ఆకర్షిస్తారో వారు మాత్రమే అర్థం చేసుకొని దేవుని యొద్దకు నడిపించబడతారు. తండ్రి ఆకర్షించకపోతే, తండ్రి ఎవరినైతే పిలవపోతారో వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోవా యేసుక్రీస్తు వేరు వేరు అనుకొని మీరు పొరపాటు పడమాకండి. యెహోవా యేసుక్రీస్తు ఇరువురును ఒక్కరిగా ఉన్నారనే విషయం మనకి యోహాను సువార్తలో 10వ అధ్యాయం 30వ వచనంలో నేను తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్తున్నారు. అలాగే ప్రకటన 1వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభు, అలాగే గొర్రెపిల్ల ఇద్దరు కలిస్తేనే దేవాలయం ఏర్పడుతుంది అనే విషయం స్పష్టంగా తెలియచేస్తుంది అనే విషయాన్ని